నా కొడుకులు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మలుపు కానుందని ఎస్కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తెలిపారు. ఎయిర్పోర్టు ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రజలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు. భోగాపురం ఎయిర్పోర్టు విషయంలో ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని విమర్శించారు. నమస్కారాలు. ఇవాళ ఉత్తరాంధ్ర ముఖ చిత్రమే రేపు 1వ తారీఖున జరగబోయే ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమమే మా ఉత్తరాంధ్ర విజయనగరం జిల్లాకి ఒక ఆదర్శం. రేపు మరి జాతికి అంకితం చేయబోయే భోగాపురం ఇంటర్నేషనల్ ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధికి నాంది పలికిన గౌరవ రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి, గౌరవ ప్రధానమంత్రి వర్యులకి ఈ ఉత్తరాంధ్ర ప్రజలందరి తరపున ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తూ, వారికి మేమంతా రుణపడి ఉంటాం ఈ ఉత్తరాంధ్ర ప్రజలవని మరొక్కసారి నమస్కరిస్తూ, ఇది తెలుసు, ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు, ఎవడూ కూడా ఈ గొడ్డల పార్టీ నాయకుడు మాటలు వినే పరిస్థితి, నమ్మే పరిస్థితిలో లేరు అని ప్రతిపక్షానికి కూడా మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారాలు. అసలు గొడ్డల పార్టీ నాయకుడికి దేని మీద అవగాహన ఉందో నాకైతే అర్థం కావట్లేదు. నేషనల్ అనుకుంటున్నారా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనుకుంటున్నాడో ఆయనకు దేనికి కూడా అవగాహన లేదు. కనీసం సబ్జెక్ట్ మీద అవగాహన ఉండి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు ఎవరైనా కనీసం ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన ఏం మాట్లాడుతున్నాడు అని ఒకసారి వాట్సాప్